అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మా ఎస్ఐ గారు ఈశ్వరరావు గారికి రాబడిన సమాచారం మేరకు పూల్బాగ్ రోడ్లోని వాటర్ ట్యాంక్ దగ్గర గాంజా కన్జంప్షన్ చేస్తూ అదేవిధంగా గాంజా ఉన్నదనే సమాచారం మేరకు అక్కడికి వెళ్తే వాటర్ ట్యాంక్ దగ్గర ఒక అనుమానితమైన 5 వ్యక్తులు ఎస్కేప్ అయిపోతూ ఉంటే మనం పట్టుకొని విచారిస్తే అందులో ఒక అతను జూనియర్, మిగతా 4 కూడా మేజర్స్. ఆ 4 కూడా ఇద్దరు అదే ఎర్రమంచిలి మండలానికి సంబంధించిన వాళ్ళు, ఇద్దరేమో అనకాపల్లి పట్టణానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ దగ్గర వెరిఫై చేస్తే చిన్న చిన్న ప్యాకెట్ల కింద గంజా కన్జంప్షన్ వాళ్ళకి అలవాటు ఉంది. అదేవిధంగా ఆ ప్యాకెట్లను కూడా అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో టోటల్గా వాళ్ళ 5 దగ్గర 5.5 kg గాంజా పట్టుకోవడం జరిగింది. ఆ 5.5 kgతో పాటు వాళ్ళ దగ్గర బైక్లో పొజిషన్లో ఒక యమహా బైక్ని సీజ్ చేశాం, 2 మొబైల్ ఫోన్లు. ఈ 5 కూడా మా కస్టడీలో తీసుకొని విచారిస్తే అందులో మామిడి ఎల్లాజీ సన్నాఫ్ అప్పలరాజు, వీడు దెబ్బవీధి అనకాపల్లి టౌన్కి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా వడ్డాది వినయ్ అలియాస్ చిన్న, వీడు అనకాపల్లి బర్మా కాలనీ అనకాపల్లి టౌన్కి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా దాడి రాము, వీడు తులసినగర్ ఎలమంచిలి మండలానికి సంబంధించిన వాడు, ఎలమంచిలి టౌన్. అదే ఆడిపోయిన మనోహరు, ఇతను ఎలమంచిలికి సంబంధించిన వాడు. ఈ 4 కూడా మేజర్స్. ఇంకో జూనియర్లు కూడా ఉన్నారు. ఆయన జూనియర్ కాబట్టి ఆయన పేరు డిస్క్లోజ్ చేయలేదు. ఈ 5 కూడా మనం ఈరోజు రిమాండ్ నిమిత్తం మన జ్యుడిషియరీ కస్టడీకు అదేవిధంగా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి గాంజా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది తదుపరి దర్యాప్తులో మనం దర్యాప్తు చేస్తున్నాం. సో ఆ లింకప్ కూడా మనం త్వరలో వాటిని కూడా మనం ప్రొడ్యూస్ చేస్తాం. మెయిన్ ఏంటంటే ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు మన పట్టణ పరిధిలో ఎవరైనా గాంజా కన్జంప్షన్ చేయకుండా, ఎవరు కూడా గాంజాయికి అలవాటు పడకుండా, మత్తు పదార్థాలకి లేకుండా చాలా కార్యక్రమాలు పెట్టాం. అదేవిధంగా ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కన్జంప్షన్ లేకుండా చూడాల్సిన బాధ్యత మాది. అందులో భాగంగానే హాట్స్పాట్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ప్లేసెస్లో కూడా మనం ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం. అందులో భాగంగానే ఇక్కడ హాట్స్పాట్ ఏదైతే ఉందో ఈరోజు చెక్ చేస్తే ఎస్ఐ గారి ఇన్ఫర్మేషన్ మేరకు ఇది పట్టుకోవడం జరిగింది. దీని ముందు కూడా ఒక కేసు ఇదే గాంజా కన్జంప్షన్ చేస్తూ యూత్ దొరికారు. నేను అనకాపల్లి పట్టణ ప్రజలకి, యూత్కి చెప్పేది ఏంటంటే ఎటువంటి చెడు అలవాట్లు, మత్తు పదార్థాలకు బానిస అవ్వకండి. ఖచ్చితంగా చట్ట పరిధిలో చాలా శిక్ష పడుతుంది. అనవసరంగా మీ భవిష్యత్తును స్పాయిల్ చేసుకోవద్దు. దాదాపు ఒక 20 సంవత్సరాలు మీరు కష్టపడి చదివినటువంటి చదువు ఒక చిన్న గాంజా మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల ఒక కేసు వల్ల మీరు మీ కెరీర్ని అంతా స్పాయిల్ చేయకూడదని, అదేవిధంగా మీ స్పాయిల్ అవ్వకుండా చూసుకోవాలని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎటువంటి అలవాట్లు పడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది వాళ్ళ మీద కూడా కొద్దిగా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.